హాయ్ ఎవ్రీవన్. మీరు మొదటి ముద్ద అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారా? అయితే ఇప్పుడు చూడొచ్చు ఈ వీడియోలో. మొదటి ముద్ద అనేది ఈ షాప్ వనస్థలిపురంలో ఉంది. ఇక్కడ ఏం దొరుకుతాయి, ఏం స్పెషల్ అంటే మీరిక్కడ బోర్డ్‌లో చూడొచ్చనమాట. స్నాక్స్ దొరుకుతాయి, టిఫిన్స్ దొరుకుతాయి, లంచ్ దొరుకుతుంది, డిన్నర్ దొరుకుతుంది, స్ప్రౌట్స్ దొరుకుతాయి. అనేక రకాల మిల్లెట్స్ సహజ పద్ధతిలో పండించిన మిల్లెట్స్ దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి జ్యూసెస్ దొరుకుతాయి. గుమ్మడికాయ జ్యూస్ అని, పుదీనా జ్యూస్ అని, రాగి జావా, రాగి బెల్లంతో చేసింది కూడా దొరుకుతుంది. ఇక్కడ బూడిద గుమ్మడికాయ జ్యూస్ అని, తులసి, పుదీనా, కొత్తిమీర జ్యూస్ అని, న్యాచురల్ పద్ధతిలో పండించిన హెయిర్ ఆయిల్స్ కూడా దొరుకుతాయన్నమాట వాళ్ళది. ఇక్కడ టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు చూడండి. అల్పాహారం ఇవన్నీ. టిఫిన్స్ ఏమేమి ఉంటాయి నార్మల్‌గా మీ దగ్గర? రాగి ఇడ్లీ మేడం. పొంగలి మిల్లెట్తో పొంగలి ఉంటుంది. రోజు ఒక మిల్లెట్ మారుతూ ఉంటుంది. పొంగలి, టమాటా బాతు, ఉప్మా, దోశలు, మిల్లెట్ దోశలు. ఓకే. పెసరెట్, మనం పెసరెట్లో మిల్లెట్ కలుపుతాము. బియ్యంకి బదులు అంటే పెసర్లు మిల్లెట్స్. పెసర్లు మిల్లెట్. ఓకే. అన్నీ మీరు ఇక్కడనే తయారు చేస్తారా? వేరే వేరే హౌస్ ఉందా? ఇక్కడే అన్ని ఇక్కడేనా? సో చూసారు కదా, వీళ్ళ దగ్గర టిఫిన్స్ అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి. అంటే రోజు ఒక వెరైటీ అంట, రోజు ఒక మిల్లెట్తో వాళ్ళు టిఫిన్స్ చేస్తారు. సో ఇది షాప్ అనమాట. షాప్ చూసినప్పుడు చిన్నగా ఉన్నప్పటికీ చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. గా ఆయిల్స్ కూడా గానుగా ఆయిల్ ఉంది. సో హాయ్ అండి. అంటే మీరు ఈ షాప్ ఎన్ని రోజుల నుంచి పెట్టారు? అంటే స్టార్ట్ అయిన ఎప్పటి నుంచి? మేము స్టార్ట్ చేసి దగ్గర 8 years అవుతుంది. 8 years అయ్యింది. సో మెయిన్గా ఏమేమి దొరుకుతాయి ఇక్కడ? సో అక్కడ నేను మైక్ తీసుకెళ్ళడం మర్చిపోయాను. ఆ రోజు వీడియో షూట్ చేయాలనుకోలేదు. అనుకోకుండా వీడియో తీశాననమాట. వినిపించట్లేదు అని చెప్పేసి నేను మీకు ఆ అమ్మాయి చెప్పిన మాటలే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో వాళ్ళ దగ్గర అన్ని రకాల మిల్లెట్స్ దొరుకుతాయి. రెడ్ రైస్ దొరుకుతుంది, జొన్నలు దొరుకుతుంది. వాళ్ళ దగ్గర బియ్యము, గోధుమలకు సంబంధించినవి కాకుండా మిగతా అన్ని చిరుధాన్యాలు దొరుకుతాయన్నమాట. దొరకడమే కాదు, అన్ని రకాల పిండులు కూడా దొరుకుతాయి. కారం పొడులు అంటాం కదా! మునగాకు కారము, లేదంటే కరివేపాకు కారము, చాలా రకాల కారం పొడులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ నూనెలు గూడా నువ్వుల నూనె, పల్లి నూనె, కుసుమ నూనె ఇలాంటివన్నీ గానుగ అంటే మిషన్ పైన గాకుండా గానుగ తిరుగుతుంది కదా! దాంట్లో వచ్చిన ఆయిల్ అనమాట. ఆయిల్ రేట్ కూడా మీడియంలోనే ఉంటుందనమాట. మరీ హై లెవెల్‌లో ఏమీ లేదు. అండ్ క్వాలిటీ కూడా చాలా బావుంటుంది. నేను ఈ షాప్ ఎందుకు మీకు రిఫర్ చేస్తున్నాను అంటే, నేను చాలా రోజుల నుంచి తీసుకుంటున్నాను. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు బేసిక్‌గా. మనకు మనీ పోయినా క్వాలిటీ ఉంటే అప్పుడు మనం మళ్ళీ మళ్ళీ వెళ్తాం కదా! సో, అందుకనే నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ వనస్థలిపురం దగ్గరలో ఉన్నవాళ్ళు అంటే గణేష్ టెంపుల్ నుంచి రైతు బజార్ వెళ్ళే దారిలో రైట్ సైడ్‌లో ఫస్ట్ రైట్‌లో ఉందన్నమాట. సో, నేను షాపు లింక్ కూడా, అడ్రెస్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు చూడొచ్చు. సో, ఆ అమ్మాయి ఏం చెప్తున్నారంటే, వాళ్ళు రోజు స్వీట్స్ చేస్తారంట. ఇప్పుడు ఇక్కడ అన్ని రకాల స్వీట్స్ దొరుకుతాయి. రాగి లడ్డు, అవిసెల లడ్డు, బీట్రూట్ లడ్డు, అన్ని రకాల లడ్స్ వాళ్ళ దగ్గర స్టాక్ ఉండదంట. ఏ రోజుకి ఆ రోజు మాత్రమే చేస్తారు. ఆ రోజు సేల్ అయిపోతాయంట. మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ ప్రిపేర్ చేస్తారంట. పిండులైనా, స్వీట్స్ అయినా, పచ్చడ్లు గూడా ఎక్కువ రోజులు నిలువున్నాయి కాదు. రెగ్యులర్‌గా వాళ్ళకి సేల్ అవుతూనే ఉంటాయంట. మళ్ళీ ఈ వీళ్ళు వాడే ఆయిల్ కూడా గానుగ నూనెనే వాడతారు పచ్చళ్ళకి. అండ్ స్వీట్స్‌కి నెయ్యి. ఇక్కడ నెయ్యి మంచి నెయ్యి గూడా ఉంది. 1100కి 250 గ్రామ్స్‌ది కూడా ఉంది. అంటే ఆ నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తారంట అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికంటే ముందు టీ పాలు వచ్చిన పాలతోటి చేస్తారంట. చాలా నిష్టగా చాలా పూజలతో సంబంధించింది చేస్తారంట. ఆ నెయ్యి ఉంటుంది. ఈ స్వీట్స్ ఏమో నేను నెయ్యి తెచ్చాను. నేను చూపిస్తాను లాస్ట్‌లో. ఆ నెయ్యితో చేస్తామని చెప్పారు. ఇక్కడ చూడండి బీట్రూట్ లడ్డు. మనం నార్మల్‌గా బీట్రూట్ లడ్డు ఇంట్లో చేసుకోవడానికి చేస్తాంలే అని వదిలేస్తాం కానీ,
వీళ్ళు చేసే పద్ధతి నాకు నచ్చింది. అండ్ నేను ప్రతీదీ టేస్ట్ చూసాను. నేను తెచ్చుకున్నాను కూడా. కొబ్బరి లడ్డు ఉంది, బీట్రూట్ లడ్డు ఉంది, గోందు లడ్డు అనుంది. ఇంకోటి అవిసెల లడ్డు. నేనైతే అవిసెల లడ్డు, రాగి లడ్డు తెచ్చుకున్నాను. అవిసెల లడ్డు అసలు ఎలా ఉంటదో అనుకున్నాను కానీ చాలా టేస్టీగా ఉంది. చాలా హెల్తీ గదా! మనకు అవిసెలకు. ఒమేగా లడ్డు అంటాం దాన్నే. చాలా చాలా బావుంటుంది. రాగి జ్యూస్ అనమాట ఇది. స్వీట్‌తో చేస్తారు. చాలా బావుంది. నేను తాగాను. గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగాను నేను. వాళ్ళు కాంప్లిమెంటరీ జ్యూస్ లాగా గూడా ఇచ్చారనమాట. ఇగో కారం పొడులిక్కడ. నల్ల కారం అని, పల్లి కారం అని, కొబ్బరి కారము, అవిసెల కారము, మునగాకు కారము చాలా రకాలున్నాయండి. వీళ్ళు 2015లో స్టార్ట్ చేశారు. 8-9 సంవత్సరాలయ్యింది. కాబట్టి చాలా బావున్నాయి వీళ్ళ దగ్గర. ఏ దాంట్లో ఎన్ని విటమిన్స్, మినరల్స్ ఉన్నాయో చూపిస్తారు. ఇదే అండి నెయ్యి నేనిందాక చెప్పింది 1100కి 250 గ్రామ్స్ అనమాట. వీళ్ళది మొత్తం వేర్ హౌస్ ఇక్కడే. ఇక్కడనే అంతా వాళ్ళు కుకింగ్ చేయడం కానీ, గానుగ మిషన్ కానీ ప్రతిదీ పైన హోటలుంది. అంటే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినడానికి పైన గార్డెన్‌లాగా ఉందంట. నేను పైకెళ్ళి చూడలేదు. సో, వీళ్ళదైతే చాలా నచ్చింది కాబట్టి నేనైతే ఇవి నేను పర్చేస్ జేసినవి. ఇక్కడ పల్లి నూనె, నువ్వుల నూనె, కుసుమ నూనె తెచ్చుకుంటాను నేను నార్మల్‌గా. ఈ టిన్ను ₹20 ఉంటుంది. మళ్ళీ మనం అయిపోయిన తర్వాత ఆయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళకిస్తే ₹20 బ్యాక్ ఇస్తారనమాట. నెయ్యి చెప్పాను గదా! లడ్డూలన్నీ వాళ్ళు ఈ నెయ్యితో ప్రిపేర్ చేస్తారంట. నేను నెయ్యి గూడా తెచ్చాను, లడ్డూ తెచ్చాను. మునగాకు కారం పొడి అయితే చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. సో, చాలా సార్లు నేను షాపింగ్ అయితే చేశాను. నచ్చింది. మిల్లెట్స్ నేను ఎర్ర రైస్ తెచ్చుకుంటాను, జొన్నలు తెచ్చుకుంటాను, అన్ని రకాల మిల్లెట్స్ కూడా చూడండి ఇలా వీళ్ళు కవర్ పేపర్స్ తోటి ప్యాకింగ్ చేస్తారు. ఇవి నేను తెచ్చుకున్నవే ఈ ఫోటో. సో, వీళ్ళు అన్ని రకాలు దొరుకుతూ ఉంటాయి. నేను ఎక్కువ శాతము దోసలకు, ఇడ్లీలకి వాడుతూ ఉంటాను. అప్పుడప్పుడు డిన్నర్‌లో కూడా వండుతాననమాట. సో, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ అదే విధంగా హెల్తీ కూడా. సో, మీరు కూడా కావాలంటే ఒక్కసారి విజిట్ చేయండి. చాలా మెంబర్స్ మనమైతే అనుకుంటూ ఉంటాము. ఆహ్, ఏంటి మొదటి ముద్ద పేరు డిఫరెంట్‌గా ఉంది అని అనుకుంటున్నారు కదా! కానీ దాంట్లో ఇది ఫౌండర్ నేమ్ వచ్చేసి శ్రీనివాస్ అండి. సో, తను చాలా రకాలుగా రీసెర్చ్ చేసి ఎన్నో రోజుల నుంచి అంటే మెయిన్‌గా రైస్‌లో, గోధుమల్లో కంటే ఎక్కువ దొరికేటివి ఫైబర్ కానీ, మినరల్స్, విటమిన్స్ కానీ మనకు చిరుధాన్యాలలో అంటే మిల్లెట్స్‌లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలా స్థాపించారనమాట. సో, చాలా మెంబర్స్ మిల్లెట్స్ తింటారు. ఇప్పుడు ఈ జనరేషన్‌లో తింటున్నారు. కానీ ఇక్కడ మీరు వనస్థలిపురం దగ్గరలో ఉంటే ఈ షాప్ వెళ్లి విజిట్ చేయొచ్చు. నేనైతే వనస్థలిపురం చాలా దూరంగానే ఉంటాను. అయినప్పటికీ నేను మంత్లీ వన్స్ ఒకసారి వెళ్లి మిల్లెట్స్, ఆయిల్స్, నెయ్యి ఇలాంటివన్నీ తెచ్చుకుంటాననమాట. సో, మీరు ఈ వీడియో చూసారు కదా! మొదటి ముద్ద షాప్ గురించి వనస్థలిపురంలో. సో, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా మెంబర్స్‌కి తెలుసు. తెలియని వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. చిరుధాన్యాలు ఎక్కడ బావుంటాయి అంటే ఈ మొదటి ముద్ద షాప్‌లో. సో, మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.